హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు హనీతా ఫిషర్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు బయట వాతావరణం ఏం బాగాలేదు, అందుకని ఏమి వీడియోస్ తీయలేదు. లైక్స్ ఇక్కడ చూసారా, మా నాన్న కొంచెం పైపులు వేసుకొచ్చారు. ఏంటంటే ఒక్క చెట్లకి అలానే మామిడి చెట్లకి డ్రిప్ చేయాలి అని. డ్రిప్ అంటే నీళ్లు కొన్ని కొన్ని వెళ్తుంటాయి కదా, అలా ఇక్కడ ఒక సంచి నిండా తీసుకొచ్చారు ఐటమ్స్. అయితే అవి కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఉంటాయి కదా అవన్నీ ఫిట్ చేయడానివి అలాంటివి. అయ్యో అది పడిపోయింది. ఆ పైప్ కన్నీ ఇలా ఫిట్టింగ్ చేస్తూ ఉంటారు చూసారా, అలా ఫిట్టింగ్ చేసేసి వదిలేస్తుంటారు. అలానే వాటికి చిన్న చిన్న క్లిప్స్ కూడా వస్తాయి కదా, ఇవి నీళ్ళు ఎగరడానికి ఇలా క్లిప్పులు కూడా ఉంటాయి. క్లిప్పులు కాదా, పైపులన్నీ చిన్న చిన్న పైపులు అంటే మా అమ్మ చెప్తుంది. ఇలా ఉంటుంది. వీటికి వేటో కరిపిస్తారు అనుకుంటా. అవి ఒక కొంచెం కొంచెం నీళ్ళు వస్తుంటాయి కదమ్మా. ఇది ఒక ప్యాకెట్ తెచ్చారు చూడండి. ఇవి కూడా ఎంతమో ఒకటి వచ్చేసి ఇవి కూడా పీస్ లెక్క అనుకుంటా. ఒక పీస్ వచ్చేసి ఇంత అని 5 రూపీస్ ఏమో ఉంటుందేమో, నాకు కూడా తెలీదు. అలాంటివి చాలా తెచ్చారు. ఇంకా ఏదైతే చిన్న చిన్నవి ఇవి కూడా తెచ్చారు. ఇవేంటంటే ఇవి క్లిప్లు ఇలా వేసేసి పైప్కి ఏమో ఇలా చేస్తారు. నాకు కూడా తెలీదు, కానీ మీకు ఎవరికన్నా ఐడియా ఉంటుందని చూపిస్తాను నేను అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడు వచ్చేసాడు కదా, ఇవి కూడా పైపులు పెద్ద పెద్దవి. ఇలాంటివన్నీ సంచికి చాలా సంచి నిండా వేసుకొచ్చారు. ఎందుకు చెప్తున్నా ఇలాంటివి అంటే, ఉంటారు కదా అందరూ రైతులు, మాకైతే ఎలానో తెలీదు, ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడిప్పుడే. కానీ మా తమ్ముడికి తెలుసు ఇలాంటివన్నీ. వాడు 1కి 2 సార్లు ఆలోచిస్తాడు. ఎందుకు అలా ఆలోచిస్తాడు అంటే, ఇంకా మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతే ఇంకా తీసుకొచ్చే వాళ్ళు ఎవరు ఉండరు కదా అని. మా తమ్ముడు వచ్చినప్పుడంతా ఏదో ఒకటి మా నాన్నకి చెప్పేసి, ఇలా చేయనా అలా చేయనా మంచిగా ఉంటుంది అని అంతా చెప్పేసి వెళ్తుంటాడు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇవి గ్రీన్ అండి. ఇవి ఏంటంటే ఇలా ఉంటాయి చూడండి, మీకు చూపించడానికి. స్ప్రింక్లర్ కూడా నా పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఇలాంటిది కాదు, ఇది కొంచెం పైప్ ఉంటుంది కదా, ఏం కాదులే. ఆ పైప్ ఉంటుంది కదా, ఆ పైప్కి ఇది కొంచెం ఇలా పెడితే ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంటుంది. అలా నీళ్లు ఇలా పైకి వచ్చేసి ఇలా పెడతాం కదా, అలా పైకి వచ్చేసి అవి మామిడి చెట్లకు కానీ ఒక్క చెట్లకు కానీ ఇలా నీళ్లు. ఇలాంటి నా తమ్ముడు అయితే సెర్చ్ చేసి మరి ఇదైతే కొనిపించాడు. ఇక్కడ ఇంకా పైన నీళ్ళు ఎగురుతాయి, ఆ పైనకి వెళ్ళేసి అలా చెట్లకు వచ్చేస్తాయి. చూసారా ఎంత ఐడియా చేసి, ఎంత ఐడియా చేసి చూసారా. ఇలాంటివి తీసుకొచ్చాడు. చెట్లకు పెట్టాలి, ఒక చెట్లకి డ్రిప్ చేయడానికి ఇవైతే తెచ్చారు ఈరోజు మొత్తం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా అంతే. అక్కడక్కడ ఇది ఏంది అక్కడక్కడ పోయింటది కదా, పైపు జాయింట్ చేసి ఇలా కొంచెం పెట్టడానికి అని అనుకుంటున్నా. నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను. ఇంకొకటి వచ్చేసి ఇదంటే నాకు చాలా బాగా నచ్చింది. ఇది చూసారా ఎంత క్యూట్గా, ఎంత బాగుందో. అసలు ఇక్కడ నీళ్ళు మనకు ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు, అలా ఉంది. నేను ఇవన్నీ ఇప్పుడిప్పుడే చూస్తున్నాను. నిజంగా ఇదైతే చాలా బాగుంది. మొత్తం మనం ఇలాంటివన్నీ కావాలంట. ఇవన్నిటికి ఎంత డబ్బులు అయ్యాయో తెలుసా అండి. చూసారా, ఇది అక్కడిక్కడ మనం నీళ్లు చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు, ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇదొకటి తెచ్చారు, ఇదొక ప్యాకెట్ తెచ్చారు. ఇది కూడా బ్లాక్వి. నేను ఇంతకు ముందు చూపించాను కదా, అది బ్లూ కలర్ది. ఇది వచ్చేసి బ్లాక్ కలర్వి. ఇది చిన్నది. ఆ రెండు ఒకటే కదా అనిత, మళ్ళీ డిఫరెన్స్ ఏముంది అనుకుంటారు. చూసారా, అది కొంచెం చిన్నగా ఉంటుంది, ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. ఇలా ఇది కొంచెం చాలా చిన్నగా ఉంటుంది. మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటాయని. ఇలా ఉంటాయి. అవి కూడా మళ్ళీ రెండిట్లో కలిపి తెచ్చాడు కాబట్టి రెండు పక్కలు వేసుకోవచ్చు, ఇది ఒక పక్క వేసుకోవచ్చు అలా అనుకుంటున్నా. మా అమ్మ చెప్పింది ఇది 2 పక్కలు వేసుకోవచ్చు, ఇది 2 పక్కల ఇది ఒక పక్క వేసుకోవచ్చు అని చెప్తుంది. మళ్ళీ నాకు కూడా సరిగా తెలియదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది చూసారా, ఇది మా నాన్ననే చేశారు. గడ్డి ఉంటది కదా, ఆ గడ్డిని ఇలా తీసుకోవడానికి. నెక్స్ట్ ఇంకా ఏమేమో అన్ని తెచ్చిపెట్టుకున్నాయి ఇక్కడ. నా కొడుకు అన్ని తీసుకొని పోతున్నాడు, నాకు అది కావాలి ఇది కావాలి అని. ఇది ఇవాళ చూడండి, ఇది కలుపు తీసేది. ఇది అప్పుడు చిన్నప్పుడు చాలా చిన్నగా వస్తుండే. ఇది కుర్జీ కట్టే అంటారు, అదే కుడుమల కుర్జిగా అంటారు. తెలుగులో ఏమంటారు నాకు కూడా తెలియదు, కన్నడలో మాత్రం ఇది కలుపు తీసేది, గడ్డి
తీసేది అంటారు కుర్జు కట్టి అని. కుడుమాడ ఇట్లా తవ్వేది ఉంటది, అది లేవు, మా నాన్న ఎక్కడో పెట్టేశారు. కూలోళ్ళకి వస్తారు కదా, వాళ్ళకి మేమే అన్ని చేయించాలి. చూసారా, ఇలాంటివన్నీ పల్లెటూరులో ఉంటే, మనం పల్లెల్లో ఉంటే ఇలాంటివన్నీ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూసారా, కొడవిలి ఏ సైంగా అన్నట్టుగా ఇది చిన్న కొడవలి, గడ్డి ఏదన్నా అలా ఆవులకి గడ్డి కోయడానికి అది చిన్న కొడవలి ఇది. ఓకేనా. ఇంకొకటి పెద్ద కొడవలి వచ్చేసింది చూసారా, ఏదన్నా ఇలా యాటన్ నరకడానికి ఇది. యాటన్ మా అమ్మ నన్నే చూస్తుంటది, నేనేటో చూపిస్తుండే. యాటన్ నరకడానికి, టెంకాయలు ఒల్చడానికి, కట్టెలు అన్ని నరకడానికి ఇదే ఉపయోగిస్తుంటాం. మేకలు అదే యాట అంటే మేకలే, ఇంకా మా అమ్మకి అర్థం కాలే, మేకలు కోసేదంట. చూసారా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది సుత్తి అంటే ఇలా కొట్టడం, మేకులు కొట్టడం. ఇంకా నేను చిన్నప్పుడైతే డోర్లు, మా చిన్నాన్న డోర్లు కూడా, మా నాన్న వర్క్ నేర్చుకొని డోర్లు కూడా చేస్తుండే. అప్పట్లో ఇలాంటివన్నీ చాలా పనికొచ్చాయి. మళ్ళీ సైరీ బైరీ అంటుండ్రి, అవన్నీ ఎటు పోయినాయి తెలీదు. ఈరోజు అన్ని ఎదిగినా మీకు చూపిద్దామని, కానీ ఏమీ దొరకలేదు. దొరకలేదు అని వదిలేదు, కానీ దొరికిన వాటితోనే వీడియో చేస్తున్నా. ఇది ఏంటనుకున్నారు, ఇది ఎవరికైనా తెలిస్తే తప్పకుండా నాకు కూడా కామెంట్ చేయండి. ఇది ఏంటనుకుంటున్నారంటే, ఇది చెట్లు కట్ చేసేది కదమ్మా, ఇది కటింగ్ చెట్లు కట్ చేసేది, ఇది కత్రి చెట్లు కట్ చేసే కత్రి. దాలింబూరి అప్పుడు మా పెద్దనాన్న దాలింబూరి తోట వేసిండే, దాలింబూరి తోట మొత్తం ఇప్పుడు తీసేసి వేరే వేరేది పెట్టుకున్నారు. ఇదైతే చెట్లు కట్ చేసే కత్తెరి. ఓకేనా. ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ రోజైతే ఇవన్నీ ముందర వేసుకొని కూర్చున్నా. మా అమ్మ తిడుతుంది, నీకేం పని పట్టలేదు అంటే అని. చూసారా, అవన్నీ చూపించాను. అవి ఎలా ఫిట్ చేస్తారంటే, ఇక మా అమ్మ చూపించింది. ఇంకా నేను మీకు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అలా అర్థం కాదని చెప్పేసి ఇవన్నీ విడివిడిగా చూపించాను కదా నేను. చూసారా, అది సింగల్ ఉండింది కదండి, దానికి ఇలా ఫిట్ చేశారని. ఇద్దో చూడండి, ఇక్కడైతే చూపిస్తాను. ఇప్పుడైతే మా అమ్మ ఒకటి ఫిట్ చేసి చూపించింది. ఇది వచ్చేసి సింగల్ ఉంది కదండి, దీన్ని వచ్చేసి ఇక్కడ చూడండి ఇలా అయితే ఫిట్ చేసింది మా అమ్మ. ఇది ఉంది కదా, ఇది కూడా ఇక్కడ ఫిట్టింగ్ చేసింది. చూసారా, ఈ పైప్లోకి ఇది లోపలికి ఇలా కొంచెం తోసేసి ఇలా ఫిట్టింగ్ అయితే చేశారు. ఇది కూడా అంతే, ఇలా ఫిట్ చేసుకొని మా నాన్న వాళ్ళు మొత్తం చెట్లకి నీళ్ళు అనేది పైపు ద్వారా, ఇక్కడ ఇంకా డ్రిప్ పైప్ అని ఒకటి వస్తుంది, ఆ పైపు ద్వారా వదులుతారు. చూసారా, ఇలా ఉంటుంది. ఓకేనా. ఇవన్నీ అవే, ఈ క్లిప్పులు అన్నీ నా తమ్ముడు చాలా ఉన్నాయండి ఇలాంటి రకాలు, కానీ ఇదే వాడు కోరుకొని తెచ్చాడు. ఈ మూటలన్నీ అవే. ఇక్కడ ఉండే పైపులు చూసారా, ఆ పైపులు మొత్తం 2 వరుసలు ఉన్నాయి, అటు పక్క వరుస ఇటు పక్క వరుస. ఈ పైపులన్నీ డ్రిప్ వదలడానికి ఇదొక మూట. ఇవన్నీ మనకి కావాల్సిన డ్రిప్ ఐటమ్స్ అన్నమాట. నిన్ననే బోర్ అంతా ఫిట్టింగ్ చేశారు, ఇంకా నీళ్ళు ఎత్తడం ఒకటే ఆలస్యము. ఇది వచ్చేసి దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇక్కడ పైప్ దీనిలాగా ఉంటుంది. ఇక్కడ చూసారా 2 ఉంటాయి, ఒకటి అక్కడ పైన ఉండేది, ఒకటి ఇలా కింద ఉండేది. బాబుని ఎత్తుకున్నా, అందుకని చూపించలేకపోతున్నా. ఇలాంటిది కావాలంటే దీని లోపల ఎలాంటిది ఉంటుందో తెలీదు, మోస్ట్లీ ఇలాంటిదే ఉంటుంది అనుకుంటున్నా. బోర్కి ఏదైనా కావాలంటే ఇలాంటివన్నీ చాలా అవసరం కదండి, అందుకని నీళ్ళు అయితే చక్కగా బోర్ అంతా ఫిట్ చేశారు. ఇలాంటిది అయితే తెచ్చారు చూడండి. ఇందులో 2 రకాలు అయితే ఉంటాయి. 2 రకాలు అంటే ఇలా బ్లాక్ది ఒకటి వస్తుంది, అలా నార్మల్గా ఇక ఇలాంటిది ఒకటి వస్తుంది, అటు సైడ్ ఇటు సైడ్ తిప్పడానికి. కానీ నా తమ్ముడు కొంచెం స్టైలిష్గా ఆలోచిస్తాడు కాబట్టి ఇలా సింగిల్గా ఉండేది, జస్ట్ ఇలా అవతలకి తిప్పుకునేది ఇలా అయితే తెచ్చారు. మొత్తం అన్నిటికి కలిపి ఇది ఒక్కటే ఎంత బరువు ఉందో చూడండి. ఇది ఒక్కటే ఎంత ఉంటుంది, దీని మీద ప్రైస్ ఉంటుందేమో చూస్తాను నేను కూడా. 160 రూపాయలు చూడండి. ఇది ఒక్కటి 160 రూపాయలు వేశారు. మళ్ళీ దీని మీద ఉండే ప్రైస్కే ఇచ్చారా, మళ్ళీ ఎక్కువకి ఇచ్చారా తక్కువకి ఇచ్చారా నాకు కూడా తెలీదు. నేను ఇవి మొత్తం అన్ని చూపిద్దాం అనుకున్నా. ఇంకా బోర్ పైపులు అలానే మొత్తం అన్ని స్టార్టర్ వాళ్ళు వేసుకొచ్చారు, అవన్నీ వీడియో తీద్దాం అనుకున్నా. నేను తీసే లోపలే కొన్ని అన్ని ట్రాక్టర్లో వచ్చి వేసుకొని పోయేసి ఇంకా బోర్ కూడా ఫిట్ చేసేసారు. ఓకేనా. ఇంకా బోర్ దగ్గర కూడా వెళ్ళి రావాలి నేను.
బోర్ దగ్గర కూడా వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళలేదు నేను. వాళ్ళే వెళ్ళేసి మొత్తం గంగమ్మ చేసేసి బోర్ ఫిట్టింగ్ చేశారు. ఒక చిన్న కొళాయి కూడా తెచ్చారు. అవన్నీ తీసుకుందాం అనుకునే లోపల నా ఛాన్స్ అయిపోయింది అన్నట్లుగా అందుకోసమని వెళ్ళలేదు. ఇక్కడ గవాక్షి అనేది వేయించాము, చూసారా? గవాక్షి వేయించాము ఇంట్లో అప్పుడు, మేము చిన్నప్పుడు అయితే. మా నాన్న మా అమ్మ దవ్వేసి అయితే దీన్ని దవ్వారు. నిజంగా ఎంత వెళ్తురు వస్తుంది అంటే ఇంట్లోకి చాలా మంచిగా వెళ్తురు అయితే వస్తుంది. ఇంకా కొన్ని అంత అలా క్లమ్జీగా చూసారా? వీరబ్రహ్మం గారు, మేము మా చిన్నప్పటి ఇంకా మా అమ్మ మా నాన్న వాళ్ళు వీరబ్రహ్మం గారికి అయితే నడుచుకుంటారు. అందుకని ఎప్పుడు వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం, మా అమ్మ మా నాన్న ఇద్దరు దేవుడి బోధ అయితే తీసుకున్నారు బ్రహ్మం గారిది. ఇది చూసారా? అక్కమహాదేవి ఫోటో, ఆంజనేయ స్వామి ఫోటో, దేవి ఫోటో, మొత్తం అన్ని మా ఇంట్లో ఇలా ఫొటోస్ అన్ని ఉంటాయి. ఇంకా బోర్ దగ్గరికి వెళ్ళలే కాబట్టి మా బాబు ఏడుస్తున్నాడు కాబట్టి ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ సో మచ్.